రంగురంగుల సీతాకోక చిలకమ్మ, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఎక్కడికో వెళ్ళిపోతోంది కదా. రంగురంగుల సీతాకోక చిలుక మన చేతిలోనే ఉంటుంది, ఎందుకంటే ఇది మనం తయారు చేసుకున్నది కాబట్టి. ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను, మీరు చేసేసుకోండి. learnwithme.sandhya. నాతో పాటు మీరు ఎన్నో క్రాఫ్ట్స్ నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ ఒక డ్రాయింగ్ వేసుకున్నాను. డ్రాయింగ్ వేసుకున్న క్లిప్ అండ్ స్టోన్లేస్ అతికించున్న క్లిప్లు అయితే లేదు ఇప్పుడు. సో దానికి నేను డ్రాయింగ్ వేసుకొని చుట్టూ స్టోన్లేస్ అనేది స్టిక్ చేసుకున్నాను. మధ్యలో పార్టీషియన్స్గా కలర్ వేరియేషన్ కనిపించడం కోసం నేను బాల్ చైన్ అనేది వేసుకున్నాను. ఇక్కడ గ్రీన్, పింక్, బ్లూ వాడుతున్నాను. లాస్ట్ పార్ట్లో నేను బ్లూ కలర్ వాడుతున్నాను. అక్కడ నేను B7000 అనే గ్లూ అప్లై చేసి దాని మీద కట్ బీడ్స్ అండి, కట్దాన బీడ్స్ అంటాం కదా మనం ఆరి వర్క్లో వాడేది, ఆ బీడ్స్తో ఇక్కడ మొత్తం బాగా అతికించేసి కాస్త ప్రెస్ చేస్తున్నాను. తర్వాత పింక్ కలర్, ఈ పింక్ కలర్ కూడా ముందు నేను గ్లూ అప్లై చేసుకున్నాను. పింక్ కలర్ని ఒక్కొక్కడిగా పేస్ట్ చేస్తున్నాను. నిదానమైనా సరే చూడ్డానికి బాగుంటుందని ఒక్కొక్కటిగా పేస్ట్ చేస్తున్నాను. ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత ఇలా మనం 2 చేసుకోవాలండి. 2 చేసుకొనేసి పెట్టుకోండి. ఎలా ఉంది? బాగుంది కదా. మీరు కూడా అతికి చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మనం ఏం కష్టపడాల్సిన పని లేదు, ఈజీగానే అయిపోతుంది. ఇలా మొత్తం నేను సెకండ్ లేయర్కి మొత్తం నేను పింక్ కలర్తో చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇవి 2 మనం తయారు చేసుకోవాలి అన్నమాట. 2 తయారు చేసుకున్న తర్వాత ఆ రెండింటిని కలుపుకోవాలి. ఇక్కడ కలిపిన పిక్ కూడా లేదు, కానీ ఒకదాని మీద ఒకటి పెట్టేసి దాన్ని మీరు ఏవైనా బీడ్స్ కానీ ఏవన్నా జాయింట్ చేసేసేయండి. 2 కలిపి ఒకేసారి కుట్టేయండి. అప్పుడు మనకి అందమైన ఎగరే సీతాకోక చిలుక వచ్చేస్తుంది. ఆ సీతాకోక చిలుకని మనం ఎలా వాడచ్చు తెలుసా? బ్రోచ్ పిన్గా వాడచ్చు, హెయిర్ క్లిప్గా వాడచ్చు, ఎలా అయినా వాడచ్చు. పిల్లలకి డ్రెస్ మీద ముందర పెట్టుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా వాడచ్చు అనమాట. నేను ఇక్కడైతే బ్రోచ్ పిన్ పెట్టాను. బ్రోచ్ పిన్ అయితే మనం కావాలన్నప్పుడు పెట్టి మిగిలినప్పుడు తీసేయచ్చు కదా. సో అందుకని బ్రోచ్ పిన్ పెట్టాను. చూడండి, మీరు ఒక్కసారి నీట్గా ఫినిషింగ్ అయితే నీట్గా పెట్టేసుకున్నాను. ఇలా బ్రోచ్ పిన్ ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా మీకు మళ్ళీ వీడియోస్లో చెప్తాను. ఫాలో చేసేయండి.